ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ ఈ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నవి, అవి ఎందుకు వచ్చినవి, వాటి పర్పస్ అనేది అంటే అవి ఎందుకు వచ్చినవి, ఏమున్నవి, అవి ఎట్లా ఫంక్షన్ అవుతుంది అని చూసే ముందు అసలు రీజన్ ఏంటి, అవి ఎందుకు వచ్చినవి, ఇదంతా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఓకేనా? సో ఒకప్పుడు అరౌండ్ 1930s ఇంకా 1940s పీరియడ్ ఆఫ్ టైంలో సపోజ్ ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ఫండ్స్ కావాలి. ఫండ్స్ అనేవి నార్మల్ ఎక్కడ నుండి తీసుకుంటాం, బ్యాంక్స్ నుండి తీసుకుంటాం, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి, ఏది వాళ్ళు మనకు పాలసీస్ అమ్మి వాళ్ళు ఇట్లాంటి ఇండస్ట్రీస్కి పైసలు ఇస్తారు. అట్లా ఫండ్స్ వస్తుంది. కానీ ఈ ఫండ్స్ వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళు వెంటనే పే చేయగలుగుతారా? చేయలేరు. వీళ్ళకి లాంగ్ టర్మ్ ఫండ్స్ కావాలి. ఈ లాంగ్ టర్మ్ ఫండ్స్ మరి బ్యాంక్స్ ఇస్తున్నావా వీళ్ళకి అంటే ఆ టైంలో బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంత గొప్పగా ఏం లేదు. అండ్ ఈ బ్యాంక్స్కి ఏంటి, మామూలు బ్యాంక్స్ కన్నా ఫండ్స్ ఎక్కడ నుండి వస్తుంది? ఇప్పుడు పీపుల్ దగ్గర ఎకానమీ మంచిగా ఉంటే వాళ్ళు డిపాజిట్స్ చేస్తే ఆ డిపాజిట్స్ని వాళ్ళు మొబిలైజ్ చేసుకొని ఇండస్ట్రీస్కి లోన్స్ లాగా ఇస్తారు కదా. అప్పుడు ఈ బ్యాంక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత లేదు. అండ్ ఇండస్ట్రీస్ అనేవి కూడా చాలా ఉన్నామన్నమాట. ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ బ్యాంక్స్ అకామిడేట్ చేయగలుగుతున్నారా అన్ని ఫండ్స్ అంటే చేయలేకపోతున్నారు. ఈ బ్యాంక్స్ కూడా ఒక సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ మీదనే ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఈ సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక రిలయన్స్ అనే కంపెనీ ఉంది, ఒక ఏబీసీ కంపెనీ ఉంది. ఈ రిలయన్స్ అనేది ఆల్రెడీ చాలా స్టాండర్డైజ్డ్ కంపెనీ. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి, 10 బ్యాంకులైనా ఈ రిలయన్స్ కప్పియడానికే కొట్టుకోవాల్సి వస్తుంది. అంతేగాని నార్మల్ ఏదో తుపాస్ కంపెనీ ఏం నేమ్ లేని కంపెనీకి పైసలు ఇస్తామంటే ఇంకో ఎందుకు ఇస్తారు? వాళ్ళు అవి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రీపే చేస్తారో చేయరో కూడా తెలియదు. అట్లా ఎక్కువప్పుడు ఈ ఓన్లీ కొన్ని సెక్టర్ కొన్ని కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్కి మాత్రమే ఫండ్స్ వస్తున్నవి వీటికి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి. అండ్ కొన్ని జెన్యూన్గా కొన్ని ఏమైనా కొత్త ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా, ఒక స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏమైనా స్టార్ట్ చేయాలన్నా వాటి దగ్గర పైసలు లేవు. అప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఆర్బీ అనేది 1945లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇట్లా కాదు. అండ్ ఇంకోటి, ఓన్లీ ఈ ఇండస్ట్రీస్ సర్వైవ్ అయితే మనకి ఎకనామీ స్ట్రాంగ్ ఉంటుందో ఉండదు, అది మొత్తం మోనోపొలీ అయిపోతుంది. మనకు ఒక ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఇండియా అనేది డెవలప్ అవ్వదు. సో ఇది ఎప్పటికైనా మనకు లాసే. అట్లాంటి టైంలో ఏంటి, వీటన్నిటికీ కూడా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కావాలి. మరి ఇది ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఇది అట్లా ఆర్బీఐ ఒక స్టడీని కండక్ట్ చేసి దాని ద్వారా అది ఏం చేస్తుందంటే మనము డిఎఫ్ఐస్ని తీసుకొద్దామని చెప్పేసి ఉంటుంది. ఈ డిఎఫ్ఐ అనేది డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవి ఎప్పుడు తీసుకొద్దాం అనుకుంది? 1945లో తీసుకొద్దాం అనుకుంది. అయితే ఈ డిఎఫ్ఐస్ కాన్సెప్ట్ తోటి మనకి ఫస్ట్ వచ్చిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ఐఎఫ్సిఐ. ఐఎఫ్సిఐ ఎప్పుడు వచ్చింది? 1948లో వచ్చింది. ఈ ఐఎఫ్సిఐ ప్రైమరీ గోల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డిఎఫ్ఐస్కి ఇంకా బ్యాంక్స్కి డిఫరెన్స్ చూస్తే, ఈ బ్యాంక్స్ మెయిన్గా ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏమన్నా మనం చూస్తే వాటి మెయిన్ ఎజెండా ఏముంటుంది? ప్రాఫిట్సే వాటి ప్రైమరీ గోల్ ఉంటుంది. కానీ డిఎఫ్ఐస్ అట్లా కాదు. వాటి ప్రైమరీ గోల్ వచ్చేసి ప్రాఫిట్స్ కాదు. వాటి ప్రైమరీ గోల్ ఏంటిది? మొత్తం ఎకనామీని డెవలప్ చేయడం, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడం, ఇండియాని స్టేబుల్ చేయడం అనేది వాటి యొక్క మెయిన్ ఎజెండా. సో ఈ కాన్సెప్ట్ వచ్చింది ఫస్ట్ ఏంటి? ఐఎఫ్సిఐ. ఎప్పుడు వచ్చింది? 1948. ఐఎఫ్సిఐ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఐఎఫ్సిఐ అనేది ప్రైమరీ ఫోకస్ దేనికి ఇచ్చింది అంటే మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఫండ్స్ ఇవ్వాలి. ఈ జెన్యూన్ కంపెనీస్ ఏవైతే ఉన్నావో వీటికైతే ప్రాపర్ ఫండ్స్ అనేవి రావట్లేవో వీటికి ఇవ్వాలి అని చెప్పేసి ఐఎఫ్సిఐ అని గోల్ పెట్టుకుంది. ఇది చాలా మంచి థాట్ అనుకున్నారు, బాగా సూపర్ అనుకున్నారు. కానీ ఇది ఒక్కటి సరిపోతుందా? ఇన్ని ఇండస్ట్రీస్కి ఇది ఒకటి క్యాటర్ చేస్తారంటే చేయలేదు. ఆ టైంలోనే ఏమనుకున్నారు అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఇంకో యాక్ట్ పాస్ చేస్తున్నారు. అదేంటిది? 1951 స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్. ఈ 1951 స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పినారు అంటే మీరు స్టేట్ లెవెల్స్లో కూడా ఈ డిఎఫ్ఐస్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఈ స్టేట్ లెవెల్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఇంకా స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
కార్పొరేషన్స్ అనేది పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ మీ 23 ఫంక్షనాలిటీ సేమ్. అయితే ఇది చెప్పగానే అన్ని ఆల్మోస్ట్ చాలా స్టేట్స్లో వాళ్ళ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవడానికి అన్ని చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా ఈ డిఎఫ్ఐస్ని స్టేట్ లెవెల్ డిఎఫ్ఐస్ని అంటే ఎస్ఎఫ్సిస్ని ఎస్ఐడిఎస్ని పెట్టేస్తున్నారు. ఇది పెట్టేసిన తర్వాత ఇది కూడా బాగానే ఉంది. అండ్ ఇంకోటి అప్పట్లో ఈ పీరియడ్ అయితే ఏదైతే ఉందో ఈ పీరియడ్లో మనకి మోస్ట్లీ ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చేయాలన్నా లేకపోతే అప్పుడే కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చి దాని తర్వాత అందరు ఇండస్ట్రియలైజేషన్ మీద పడి అప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్కి అంత స్కోప్ ఇవ్వలేదు. మోస్ట్లీ అప్పుడు మొత్తం గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏదైనా ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలన్నా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. అయితే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినామంటే ప్రైమరీ ఫోకస్ అనేవి పబ్లిక్ సెక్టర్కి ఫోకస్ ఇచ్చినవి. మరి చిన్న ప్రైవేట్ సెక్టర్ సంగతి ఏంటిది, అవి ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలంటే ఎట్లా? ఆ టైంలో 1955లో ఐసిఐసిఐని స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఐసిఐసి కూడా ఇప్పుడు ఫస్ట్ డిఎఫ్ఐ లానే స్టార్ట్ అయింది. ఐసిఐసి ఏంటిది, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ ఇనిషియల్గా 1955లో స్టార్ట్ చేసినప్పుడు అదేమనుకుంది అంటే ఓన్లీ ప్రైవేట్ సెక్టర్స్కి ఏవైతే ఇక్కడ లోన్స్ అనేవి రావట్లేవో వాటికి ఫోకస్ చేద్దామని చెప్పేసి అనుకుంది. అయితే ఐసిఐసిఐ అనేది ఎవరి సపోర్ట్ తోటి డెవలప్ అయింది అంటే వరల్డ్ బ్యాంక్ దీనికి ఫండ్స్ ఇచ్చింది. అంటే వరల్డ్ బ్యాంక్ ఇండియాలో ఎకనామిక్ స్టెబిలిటీ తీసుకురావడం కోసం ఐసిఐసిఐ అనే దాన్ని మీడియంగా తీసుకొని అది మన దగ్గర ఇండస్ట్రీస్ని డెవలప్ చేసింది. అట్లా డెవలప్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇది 1955 ఆ టైంలో అది ప్రైవేట్ సెక్టర్కి మాత్రమే ఇచ్చిన ఎట్ లేటర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఏం చేసింది అంటే మొత్తం జాయింట్ పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ సెక్టర్లో అందరికీ లోన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది ఫర్ ద ఎకనామిక్ గ్రోత్. అట్లా చేస్తున్నాము అరౌండ్ 1960s వరకు. ఇట్లా మనకి చాలా అంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఐఎఫ్సిఐ ఉంది, ఇంకా ఐసిఐసిఐ ఉంది, ఇవన్నీ ఉన్నవి. ఇంకా రీజనల్ లెవెల్లో చాలా డిఎఫ్ఐస్ అనేవి వచ్చినవి, స్టేట్స్ వాళ్ళు చాలా పెట్టేసుకున్నారు. అట్లా వచ్చిన తర్వాత మరి వీటిని రెగ్యులేట్ చేయడానికి ఒక బాడీ కావాలి కదా, ఇవి కరెక్ట్ పనిచేస్తున్నావా చేయట్లేదా అని చూసుకోవడానికి ఒక అపెక్స్ ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి 1964లో ఫస్ట్ ఒక ఐడిబిఐని స్టార్ట్ చేస్తారు. ఐడిబిఐ ఇస్ ద అపెక్స్ ఆర్గనైజేషన్. ఇదేంటిది, ఐడిబిఐ ఏం చేస్తుంది, ఫస్ట్ అది ఆర్బీఐకి ఒక సబ్సిడరీ ఆర్గనైజేషన్ లాగానే వచ్చింది. అంటే వీటన్నిటిని మానిటర్ చేయడానికి, ఈ డిఎఫ్ఐస్ని మానిటర్ చేయడానికి. కానీ అది ఫస్ట్ సబ్సిడరీగా వచ్చిన తర్వాత లేటర్ ఏం చేస్తారు అంటే దీన్ని ఒక ఆటోనమస్ బాడీగా 1976లో చేస్తారు. అంటే ఇప్పుడు కమర్షియల్ బాడీ కమర్షియల్ బ్యాంక్స్కి ఆర్బీఐ గైడ్లైన్స్ రెగ్యులేషన్స్ ఎట్లను ఈ డిఎఫ్ఐస్కి ఐడిబిఐ అట్లా. సో అట్లా ఐడిబిఐని తీసుకొచ్చినారు అనమాట. ఎప్పుడు తీసుకొచ్చినారు, 1964లో తీసుకొచ్చినారు. అయితే ఇది తీసుకొచ్చినారు బాగానే ఉంది. ఇప్పుడు ఐడిబిఐ పక్కకు ఉంది. అండ్ ఇంకోటి మనకి 1971లో ఏం తీసుకొచ్చినారు అంటే ఐఆర్సిఐని తీసుకొచ్చినారు. ఐఆర్సిఐ అనేది ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే నార్మల్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అవి పాపం సిక్ ఇండస్ట్రీస్ అని చెప్తాం. సిక్ ఇండస్ట్రీస్ అంటే ఏంటివి, దయనీయమైన స్థితిలో ఉన్నవి, పాపం వాటిని ఇప్పుడు రివైవ్ చేయాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే ఈ ఆర్గనైజేషన్ తీసుకుంది. వాటికి ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ ఇచ్చిందనమాట. అట్లా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 1971లో స్టార్ట్ అయింది. అయితే దాని తర్వాత 1985లో ఏమైందంటే ఈ ఐఆర్సిఐ కాస్త ఐఆర్బిఐగా కన్వర్ట్ అయింది. అంటే ఐఆర్సిఐ ఎందుకు ఐఆర్బిఐగా కన్వర్ట్ అయిందంటే ఇప్పుడు ఒక సిక్ అంటే ఇప్పుడు ఓన్లీ అది మొత్తం దాని మెయిన్ అజెండా వచ్చేసి ఏంటి, ఈ సిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకుంటే పోవడం. అయితే దాని గ్రోత్ ఎట్లా, ఒక కంపెనీ నడవాలి అంటే మొత్తం నేను చారిటీ చేస్తా అంటే సరిపోదు కదా. సో అట్లా దానికి ప్రాబ్లమ్స్ వచ్చినందువల్ల అది ఇట్లా కాదు, ఓన్లీ సిక్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ కాదు, నేను బ్యాంక్ అయితే నేను డిపాజిట్స్ కూడా తీసుకోవచ్చు, సో దట్ నేను వీటికి సపోర్ట్ చేయొచ్చు ఇండస్ట్రీస్కి అని చెప్పేసి ఐఆర్సిఐ కాస్త ఐఆర్బిఐగా కన్వర్ట్ అయింది. ఐఆర్బిఐ ఏంటిది, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది మళ్ళీ ఎట్ లేటర్ పీరియడ్ ఆఫ్ టైం ఐఐబిఐగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు 1997లో ఇదేమైంది, ఐఐబిఐగా కన్వర్ట్ అయింది. ఐఐబిఐ అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక డిఎఫ్ఐ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ
లోన్స్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారో అది ఒక డిఎఫ్ఐ లాగా యాక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఐడిబిఐ అనేది 1964లో వచ్చింది. దాని మెయిన్ అజెండా ఏంటిది? ఫస్ట్ ఈ డిఎఫ్ఐస్కి ఒకటి మనం మాట్లాడుకుంటే బ్యాంక్స్కి ఎట్లా ఫండ్స్ వస్తాయి? ఇప్పుడు బ్యాంక్స్కి ఫండ్స్ రావాలి అంటే మనం డిపాజిట్స్ చేస్తే ఆ డిపాజిట్స్ని కాస్త వాళ్ళు ఏం చేస్తారు, లోన్స్ రూపంలో ఇండస్ట్రీస్ కానీ ఆర్గనైజేషన్స్కి ఇస్తారు. కానీ ఈ ఏవైతే డిఎఫ్ఐస్ ఉన్నాయో అవి డిపాజిట్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోరా. మరి వాటికి ఎట్లా పైసలు కావాలి? ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆర్బీఐ కానీ ఫండ్స్ అనేవి ఇస్తారు. దాని తర్వాత ఈ ఐడిబిఐ ఏం చేస్తుంది, రీఫైనాన్సింగ్ ఆఫ్ లోన్స్. అంటే ఈ డిఎఫ్ఐస్కి వాళ్ళు లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ మళ్ళీ వాళ్ళు ఇండస్ట్రీస్కి